శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నేతాజీ నగర్లో పోచమ్మ తల్లికి అభిషేకం. ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లోని నేతాజీ నగర్ కాలనీలో ప్రతి ఆదివారం భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం మరింత వైభవంగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో దేవతల ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఆదివారం నేతాజీ నగర్లోని పోచమ్మ తల్లికి అభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు హాజరై తల్లికి ప్రత్యేక పూజలు సమర్పించారు. దేవాలయం పరిసరాలు మంగళధ్వనులతో మార్మోగిపోయాయి. భక్తులు ఆధ్యాత్మిక ఉల్లాసంతో పాల్గొని ప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు. सर्वमंगलमांगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं काशीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवा ब्रह्मेन्द्र गंगाधरा तां त्रैलोक्यकुटुम्बिनी दर्शितां वन्दे मुकुन्दप्रियं। लक्ष्मी मोक्षलक्ष्मी गजलक्ष्मी सरस्वती देवताभ्यो नमः। देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिते नमस्तस्मै नमो नमः। इति आनन्दकर्पूरमङ्गलनीराजनं समर्पयामि। ओम प्राणाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम समानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि, उत्तरापूजनं समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, नमस्करोमि। పోచమ్మ తల్లి ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ నేతాజీ నగర్లోని పోచమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము. అమ్మవారు ఈరోజు ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరికలు తీరుతాయని గట్టి నమ్మకంతో వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ మన పంతులు గారు ఉన్నారు. ఈ ఆదివారం వచ్చాము, పోయిన ఆదివారం వచ్చాము. ప్రతి ఆదివారం అమ్మవారి యొక్క దర్శనార్థం మన ఛానల్ ద్వారా వస్తున్నాము. ఈ రోజు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటి, ఈ రోజు పూజ ఏ విధంగా చేశారు, మన అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవతాభ్యో నమః. నేతాజీ నగర్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం సందర్భంగా ఈరోజు అభిషేకం చేయడం జరిగింది. అమ్మవారు ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలు తీర్చని చాలామంది నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఈరోజు అమ్మవారికి విశేష అలంకరణ చేసి అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించిన వారికి కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకంతో భక్తులు చాలా వరకు వచ్చుతుంటారు. జై పోచమ్మ తల్లి దేవతాభ్యో నమః. జై శ్రీమాత్రే నమః.